నమస్తేనండి. పక్షుల గురించి సుదీర్ఘంగా వివరిస్తున్నాను కాబట్టి ఈ వీడియో పార్ట్ 5గా పెంగ్విన్స్ గురించి చెప్తున్నానండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెంగ్విన్ విషయానికి వస్తే ఈ పెంగ్విన్స్ చాలా వైవిధ్యమైన కఠినకరమైన వాతావరణంలో ఇలాంటి వాతావరణంలో కూడా జీవించడానికి అరుదైన పక్షులండి ఇవి. హంచోల్ అనే జాతికి చెందిన పెంగ్విన్స్ వచ్చేసి చిలీ నుంచి పెరు వరకు అత్యంత పొడి ఎడారి అయిన అటకామా ఎడారి ఒడ్డున ఇవి 70 డిగ్రీల ఫారెన్హీట్లో ఈ పక్షులు నివసించగలవండి. ఈ విధంగా అత్యంత అరుదైన వాతావరణంలో కూడా ఈ పక్షులు నివసించగలవండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి నీటిలో ఫోర్సో ఈసింగ్ అనే ఈత పద్ధతిని అవలంబిస్తాయండి. ఫోర్సో ఈసింగ్ అంటే ఇవి పైకి జంప్ చేస్తూ లోపలికి వెళ్తూ వస్తుంటాయండి. దీని ద్వారా ఇవి బయటకు వచ్చినప్పుడు ఆక్సిజన్ని తీసుకుంటాయండి. మరియు వేటాడే జంతువుల నుండి వీటికి రక్షణ కూడా కలుగుతుందండి. ఇవి నలుపు తెలుపుగా ఉంటాయి కాబట్టి ఇవి శత్రువుల నుంచి రక్షించబడతాయండి. 5,000 పక్షులలో ఒకటి మాత్రం గోధుమ రంగు కలర్లో ఉండిద్దండి. దీని వలన ఈ రంగు వలన ఇవి కొన్ని సంవత్సరాలు తక్కువగా జీవిస్తాయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇవి నీటిలో ప్రయాణించేటప్పుడు వేటాడే జంతువులకు ఇవి ఆహారం అయిపోతూ ఉంటాయండి. ఇవి వాటిని అవి రక్షించుకోలేవండి నీటిలో వాటి రంగు వలన. పెంగ్విన్స్కి చెవులు ఉంటాయండి. తలకు ఇరుప్రక్కల ఈకలతో కప్పబడిన రంధ్రాలు ఉంటాయండి. ఇవి నీటిలో డైవ్ చేసేటప్పుడు కవర్నెస్ కణజాలాలతో తయారు చేయబడిన ప్రత్యేక అవయవం ద్వారా వీటి చెవులు నీటి ఒత్తిడి నుండి రక్షించబడతాయండి. పెంగ్విన్స్ వచ్చేసి రుచులను గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంటుందండి. ఇవి ఉప్పు మరియు పుల్లని రుచులను తెలుసుకుంటాయని ఇటీవలి అధ్యయనంలో తెలిసిందండి. పెంగ్విన్లు వాసన చూసే ప్రాథమిక జ్ఞానం కూడా ఉన్నదని శాస్త్ర అధ్యయనంలో తెలిసిందండి. కొన్ని పెంగ్విన్స్ వచ్చేసి కొన్ని వేల మైళ్ళు స్థానచలనం చేస్తూ ఈదుతూ వెళ్తాయండి. ఇవి నీటిలో ఈదుతాయి కాబట్టి వీటి కండరాలు ఛాతీ కండరాలు కానీ వెనుక కండరాలు కానీ గట్టిగా ఉంటాయండి, చాలా దృఢంగా.